ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మర్త క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ కళ్యాణ్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడనమాట. ఆ వీడియో ఏంటంటే 3 డేస్ నుంచి అంటే సండే నుంచి తనకి ఫోర్స్ చేస్తున్నారట. ఆ వీడియో గురించి తను ఆ వీడియో అసలు నిజమా కాదా అని చెప్పి తను బయట ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీడియో చేస్తానని చెప్పాడు. కృష్ణ మదన్ అనే అబ్బాయికి SM1 డిసీజ్ ఉందట. అతనికి ఆ బాబుకి 16 క్రోర్స్ కావాలట. వాటి కోసం అని చెప్పి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 2, 3 డేస్‌లో 9 క్రోర్స్ కావాలట. 9 క్రోర్స్‌తో ఒక ఇంజెక్షన్ వేసిస్తే ఇంకా త్వరలో తనకి ఇంకొక ఇంజెక్షన్ వేయాల్సి వస్తుందట. సో వీటన్నిటి కోసం ఫండ్స్ అంటే ఫండ్స్ అడుగుతున్నారనమాట. ఈ ఫండ్స్ వచ్చేసి విజయనగరం అనమాట. ఆ బాబుది విజయనగరం అట. ఇప్పుడు మన కళ్యాణ్ బాబుది కూడా విజయనగరమే కదా! సో విజయనగరంలో ఉండే కాలేజెస్, స్టూడెంట్స్, స్కూల్స్ అన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇప్పుడు అగ్ని పరీక్షలు చేసినప్పుడు నేను వెళ్ళాను కాబట్టి విజయనగరంలో ప్రతి కాలేజ్ తెలుసు. ప్రతి అంటే రూము తెలుసు. కాలేజ్‌లో ఉండే రూమ్స్ ప్రతి ఒక్కటి నాకు తెలుసు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళది మన విజయనగరం కాబట్టి ప్రతి కాలేజీ ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నాడనమాట. చెప్తూ ఇప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ తింటాం కదా! ఆ స్నాక్స్‌ది ఆ కొంచెం మనీయే ఆ స్నాక్స్ ఆపేసుకొని ఆ కొంచెం మనీ బాబుకి ఇవ్వండి చాలు. కొంచెం హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే చిన్న బాబు కదా! హెల్ప్ చేస్తే మనకే మంచిది. ప్లస్ అలా చెప్పి ఇంకొకటి ఏం చెప్పాడంటే ఇప్పుడు ఏపీ, తెలంగాణ వాళ్ళకి గవర్నమెంట్‌కి చెప్తున్నాడు. గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేశాడు. కొంచెం ఇలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి. యాక్చువల్‌గా కళ్యాణ్ చెప్పింది నాకైతే ఒకటి అనిపించింది. అదేంటంటే నిజంగానే గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు రేషన్ బియ్యం అని ఇస్తున్నారు. ప్లస్ హాస్పిటల్‌లో కొన్ని డిసీజెస్‌కి వాళ్ళు ఫ్రీ అని చెప్తున్నారు. ఆ ఫ్రీ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఇట్లాంటి రేర్ డిసీజెస్‌కి కొన్ని క్రోర్స్ కావాలన్నప్పుడు ఎవ్వరి దగ్గర ఉండవు. ఇట్లాంటి వాటికి హెల్ప్ చేస్తే బావుంటదని నాకు కూడా అనిపిస్తుంది. చిన్న పిల్లలకి ఈ మధ్య చాలా చూసాను. ఎస్ఎంటీ టైప్ 1, టైప్ 2 డిసీజెస్ 16 క్రోర్స్, 20 క్రోర్స్ కావాలని చెప్పి. అంత మనీ అయితే ఎవ్వరికీ ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గరే ఎట్ ఎ టైమ్ కావాలన్నా వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పుడు చాలామంది కలెక్ట్ చేసి వాళ్ళకి అందిస్తున్నారనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు కూడా చాలా మంచిది. ఎవరికైనా ఇట్లాంటివి హెల్ప్ చేయాలనుకుంటే మన కళ్యాణ్ బాబు ఛానల్‌లో తను అప్‌లోడ్ చేశాడనమాట. ఆ క్యూఆర్ కోడ్ కూడా తన ఛానల్‌లో ఉంది. దానికి సంబంధించి ఫోటో అయితే మెసేజ్ అయితే పెడుతున్నాను చూసేయండి. దానికి మీరు చేయాలనుకుంటే అంటే మనీ సెండ్ చేయాలనుకుంటే మీరు కళ్యాణ్ బాబుది ఓపెన్ చేసి దాని కళ్యాణ్ బాబు చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నిజంగా కళ్యాణ్ లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు తను సెలబ్రిటీయే కదా! సో అలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు బయట ఎవ్వరు కూడా సెలబ్రిటీస్ అయినా కూడా వీటిని ఎవ్వరు ప్రమోట్ చేయట్లేదు. పక్కన పెడితే మనకి కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ జాతిరత్నాల రాబోతున్నాడు నెక్స్ట్ వీక్. అంటే తన సాంగ్ ప్రమోషన్‌కి రాబోతున్నాడట. నెక్స్ట్ వీక్ ఈ డేట్ ఏంటంటే డేట్ యాక్చువల్‌గా బయటికి రాలేదు. నెక్స్ట్ వీక్ అని అయితే బయటకొచ్చింది. బట్ చూడాలి. సో మన తనుజ కళ్యాణ్‌ని చూడబోతున్నాం నెక్స్ట్ వీక్ 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో'. అంటే ఆఫ్‌కోర్స్ గెస్ట్‌గానే వస్తున్నాడు ఇప్పుడు ప్రెజెంట్. తన వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావటానికి ఆల్రెడీ అదే అయిపోతుంది. ఇప్పుడు ఇంకా 2 వీక్స్‌లో ఫినాలే వస్తుంది. గ్రాండ్ ఫినాలే వస్తుంది. సో అయిపోతుంది. సో ఇప్పుడు తను ప్రమోషన్‌కి రాబోతున్నాడు. ప్రమోషన్‌కొచ్చినా ఎలా వచ్చినా మనమైతే తనుజ కళ్యాణ్‌ని ఒకదానిలో చూడబోతున్నాం. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎంతమంది హ్యాపీగా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు 'బిగ్ బాస్' గురించి కళ్యాణ్‌ని అడిగితే కళ్యాణ్ ఒక్కటే చెప్పాడు. నాకు లైఫ్ ఇచ్చింది అగ్ని పరీక్ష. సో నేనదైతే మర్చిపోను. దాని గురించి మీరేం చెప్తారని చెప్పి అడిగితే, దాని గురించి నేను చెప్పేదేంటంటే ఎవరన్నా జెన్యూన్‌గా ప్రతి ఒక్కటి ఆడి గెలిసి 'బిగ్ బాస్‌లోకెళ్తే మీరు మీ 100% ఇచ్చి మీరుగా ఉంటే విన్ అయ్యే ఛాన్స్ ఉంటదని చెప్పాడనమాట. సో తను చెప్పింది మాత్రం కరెక్టే. ఇప్పుడు కళ్యాణ్ గురించి ఎవరిని అడిగినా గూడా తను జెన్యూన్ పర్సన్ అనే చెప్తారు. ఎందుకంటే తనకి ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేదు, ఫేస్‌బుక్ అకౌంట్ లేదు. ప్లస్ తను ఎవ్వరి ఫాలోవర్ గూడా కాదు. అంటే ఎక్కువ ఫాలోవర్స్ కూడా లేరు. ఎప్పుడైతే 'బిగ్ బాస్' అయిపోయి విన్నర్ అయిపోయి బయటకొచ్చాడో అప్పుడు ఫాలోవర్స్ పెరిగారు తనకి. అంటే హౌస్‌లో ఉన్నప్పుడు పెరిగారు. బట్ హౌస్‌కెళ్ళబోయే ముందు, అగ్ని పరీక్ష నుంచి హౌస్‌కెళ్ళబోయే ముందు అసలు ఎవ్వరు ఫాలోవర్స్ లేరు తనకి. సో అట్లాంటి వ్యక్తి గెలిచాడు. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చేవాళ్ళు చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటారు. ఎంతమందున్నా గూడా వాళ్ళ జెన్యూనిటీ వల్ల వాళ్ళు గెలుస్తారని చెప్పాడనమాట. సో ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నిజంగానే జెన్యూన్‌గా గెలిగినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు గెలుస్తారు. ఇట్లాంటి జెన్యూన్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేస్తే అంటే ఓట్స్ కోసం నన్ను అడిగితే అంటే వీడియో చేయమని వాళ్ళ గురించి చెప్పటానికైనా, అగ్ని పరీక్షలో వాళ్ళు చేసింది చెప్పడానికైనా,
ప్లస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి 'బిగ్ బాస్'లోకి వెళ్ళినప్పుడు చెప్పడానికైనా నాకెవరైనా మెయిల్ పెట్టుకుంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.